సినిమా సెలబ్రిటీస్ అంటే ఎక్కడికి వెళ్ళినా చూపులన్నీ వాళ్లపైనే ఉంటాయి. ప్రేక్షకులు నీరాజనాలు పడతారు. స్టేజ్ ఎక్కారంటే చప్పట్లు మారుమ్రోగిపోతాయి. ఈలలు, కేకలు, గోల ఒక్కటేమిటి, సెలబ్రిటీలు వచ్చినప్పుడు హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇదంతా చూసి సామాన్యుడు లైఫ్ అంటే ఇలానే ఉండాలి, ఇలానే బ్రతకాలి, ఎంత డబ్బు సంపాదిస్తున్నారో అని అందరూ అనుకుంటారు. కానీ సెలబ్రిటీలు నోరు విప్పి అసలు విషయం చెబితే అందరూ నోరెళ్ళ పెడతారు. అలాంటి సంచలన విషయాలే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది గాయకురాలు ప్రణవి. మామూలుగా గాయకులకు ఎంతో డబ్బు వస్తుందని అనుకుంటారని, కానీ ఇండస్ట్రీలో ఇచ్చే డబ్బు బయట అనుకునేదానికి మాకు ఇచ్చేదానికి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా అన్నట్లు చెప్పుకొచ్చింది. ఒక పాటకు 2000 నుండి బేరం మొదలు పెడతారని, మహా అయితే 5000 ఇస్తారని చెప్పింది. పెద్ద సంగీత దర్శకులు రెమ్యునరేషన్ బాగానే ఇస్తారని, కానీ వాళ్ళు ఎక్కువ సినిమాలు చేయరు కదా అని చెప్పుకొచ్చింది. పెద్ద బడ్జెట్ సినిమాలకు కూడా అస్సలు డబ్బులు ఇవ్వరని, గాయకులంటే చాలా చిన్న చూపు ఉందని, ఎందుకంటే చాలా మంది కొత్త గాయకులు పేరు కోసం ఉచితంగానే పాటలు పాడేస్తున్నారని, అందువల్ల కాంపిటీషన్ బాగా పెరిగిపోయి పాడితే పాడు లేకపోతే ఇంకొకరు పాడతారన్నట్టు తయారైందంట వ్యవహారం. సినిమాల పాటల కంటే కూడా భక్తి, సీరియల్ పాటలు పాడితే ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్పింది. పెళ్లి చూపులు డైరెక్టర్ తక్కువ బడ్జెట్ లో సినిమా తీసిన పాటకు 15,000 ఇచ్చాడని, అతను నిజంగా గ్రేట్ అని చెప్పింది. ఇలానే గనుక సినీ ఇండస్ట్రీలో పరిస్థితులుంటే పాటలు పాడే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, పాట ఒకరితో పాడించి పేరు వేరొకరిది కూడా వేస్తారట. సినిమా అనే రంగుల ప్రపంచం గురించి ఆ రంగానికి చెందిన వాళ్ళు నోరు విప్పితే ఇటువంటి అసలు రంగులు చాలానే బయటపడతాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.